దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారు? అందరూ బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన మీరందరూ కూడా వింటున్నారా? దేవుని సన్నిధిని అనుభవించుటకు దేవుడిచ్చే అవకాశం మార్నింగ్ 5 to 6. అంతేకాక మరి అద్భుతమైన సాయంకాలం మీటింగ్స్, కార్యక్రమాలు, కల్వరి ప్రామిస్ ల్యాండ్లో కూడా మీటింగ్స్ జరుగుతున్నాయి హైదరాబాద్లో. ప్రభు అద్భుతంగా మనల్ని నడిపిస్తున్నాడు. ఈ దినం దేవుని వాగ్దానం ఎంతమంది వింటున్నారు, చూస్తున్నారు? మీ జీవితాలు బలపరచబట్టుకు, మీరు కృంగిపోకుండా లేవనెత్తబడడానికి, మీ మీద కృప వెంబడి కృపను చూపుటకు దేవుడిచ్చే అవకాశం. కాబట్టి వాగ్దానం అందరూ వినండి. రక్షణ లేని బిడ్డలు, యేసు రక్షకుడు, ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు, ఆయన మరలా ఆరోహణమై రాబోతున్నాడు. యేసుని నమ్మితే పాప క్షమాపణ, నిత్య జీవం, పరలోకం మీకు ఉంటుంది. ఈ లోకంలో కూడా ఆయన మీకు తోడుగా ఉంటాడు. ఇక్కడ ధైర్యం తెచ్చుకోండి. కష్టాలు, బాధలు, సమస్యలు, పోరాటాలు, నిందలు, గాయాలు నలిపివేసే మనుషులు మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అన్యాయం చేయడు, దేవుడు మనల్ని మోసం చేయడు. మనల్ని కష్టపెట్టేవారు, మోసం చేసేవారు మన మీద ఎన్ని చేసినా దేవుడు మన పక్షంగా ఉంటాడని అనుభవంతో ఈ మాటలు నేను చెప్తున్నాను. మీరు కూడా అనుభవించి ఉంటారు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈరోజు దేవుడు నీతో, నీ కుటుంబంతో, నీ యవ్వన జీవితంతో ప్రభు మాట్లాడబోతున్నాడు. ఈ వాగ్దానం చదువుకుందాం అందరం కలిసి. నేను చదువుతున్నాను 107వ కీర్తన 7వ వచనం. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. దేవుడు ఆయన ప్రజలని నివాసపురం చేరడానికంటే చక్కని త్రోవలో వారిని నడిపించాడట. ఏ త్రోవ అండి? నిన్ను నన్ను నడిపించాడు. రాంగ్ రూట్లో నడిపిస్తాడా దేవుడు? మనల్ని మన నివాస స్థలము, మన ఆత్మీయ జీవితంలో మనం పరలోకం వెళ్ళవలసిన వాళ్ళం. ఈ లోకంలో కూడా మన గమ్యం, మన మార్గం ఒకవేళ అనేకులు తప్పించుండొచ్చు, తప్పిపోయి ఉండొచ్చు. మన నివాసపురం, మన గమ్యం చేరడానికి చక్కటి త్రోవలో, మునుపు ఎన్నడూ నువ్వు చూడని త్రోవ. అదే త్రోవ అండి, చక్కటి త్రోవ. నడిపించే దేవుడు ఆయన. దేవుని బిడ్డ, నీకు ఒక చక్కటి త్రోవ సిద్ధపరిచాడు. ఎవరు? దేవాతి దేవుడు. ఆ త్రోవలో నేను నడిపించబోతున్నాడు. నీ గమ్యము చేరినట్లు నీ కొరకు చక్కటి త్రోవని నేను సిద్ధపరచదని. నీ గమ్యము చేరినట్లు చక్కటి త్రోవని నీ కొరకు నేను సిద్ధపరచదని ఈరోజు వాగ్దానం. ఏ త్రోవ? చక్కటి త్రోవ, మంచి త్రోవ. మంచి అబ్బాయి ఎంత చక్కగా ఉంది అంటాం కదమ్మా. ఈ చెట్టు ఎంత చక్కగా ఉంది, కాయ ఎంత చక్కగా ఉంది, పువ్వు ఎంత చక్కగా ఉంది, ఈ వ్యక్తి ఎంత చక్కగా ఉంది, ఇల్లు అంటాం కదా. చక్కగా అంటే చాలా అందంగా, చాలా శ్రేష్టమైందిగా, చాలా స్పెషల్గా. అలాంటి దాంట్లోనే ప్రభు నడిపించబోతున్నాడు. ఒకవేళ నీ మార్గాలు మూయబడ్డాయి, అటు ఇటు కన్ఫ్యూజ్ అయిపోయావు, నీకంటూ ఒక చక్కటి త్రోవ సిద్ధంగా ఉంది. ధైర్యం తెచ్చుకో. ఇప్పటి వరకు ఎవరు నీ త్రోవను తప్పించినా, నీ గమ్యం లేకపోయినా, కానీ దేవుడు నడిపించే దేవుడు, నీ గమ్యానికి చేర్చే దేవుడు, చక్కటి త్రోవలో గమ్యమునికి చేర్చే దేవుడు ఆయన. ఆమెన్. కాబట్టి నీ కొరకు, నా కొరకు ఇటువంటి అద్భుతమైన కార్యం వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, ఆత్మికంగా, ఆరోగ్యంగా, ఆర్థిక పరంగా, సేవాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారం, అన్ని విషయాల్లో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. వాగ్దానం ఎత్తిపట్టి ప్రభుని స్తుతించి, కృతజ్ఞతలు చెల్లించి, అందరూ కూడా వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. దేవునికి థ్యాంక్స్. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగ వ్యాధితో ఉన్న వారికి స్వస్థత, విడుదల, అప్పుల్లో ఉన్నవారికి, ఆర్థిక పరిస్థితులు ఉన్నవారికి, మానసిక ఒత్తిళ్ళు ఉన్న, కుటుంబ పోరాటాల్లో ఉన్నవారికి, నిందల్లో ఉన్నవారికి, గాయాల్లో ఉన్నవారికి, అవమానాల్లో ఉన్నవారికి, సమస్యలు ఉన్నవారికి విడుదల కలుగును గాక, త్రోవ సిద్ధపరచబడును గాక. నాయన, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి అయ్యా. శత్రు సమూహాల నుంచి బిడ్డలు విడుదల పొందాలి. మోసగించేవారు, అబద్ధపు చేసేవారు, అన్యాయముగా మమ్మల్ని ఇబ్బంది పెట్టేవారి చేతిలోంచి ప్రతి బిడ్డని మీరు విడిపించండి. నా తండ్రి, కోర్టు కేసులు కొట్టివేయబడాలని, అక్రమ కేసులు కొట్టివేయబడాలి. మోసగించేవారు, అబద్ధ మాటలు చెప్పేవారు నాయన వ్యతిరేకంగా లేచి పలికే నీ ప్రజలకి విరుద్ధమైనది కొట్టివేయబడి వారికి చక్కటి త్రోవ, చక్కటి సంబంధాలు వచ్చి వివాహాలు జరగాలి. గర్భం లేని గర్భాలు తెరవబడాలి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలు క్షేమంగా వెళ్ళి, క్షేమంగా ఉండి, మంచి చదువుకుని జ్ఞానవంతులు కావాలి. అంతేకాక ప్రభా, నా తండ్రి, ఉద్యోగం చేస్తున్న వారికి క్షేమంగా ఉండాలి, ఆత్మీయతలు ఉండాలి అయ్యా. దైవజనులు వారి బిడ్డల్ని మీరు కాపాడండి, సంఘాలని కాపాడండి, భారతదేశాన్ని కాపాడి రక్షించండి. ఇతర దేశంలో ఎన్నో గొడవలు, కొట్లాటలు, మారణ హోమాలు అయ్యా కాపాడి రక్షించి, ఇతర దేశంలో మా ప్రియులందరినీ కూడా భద్రపరచండి అయ్యా. క్రైస్తత్వానికి విరోధమైనది ప్రతిదీ కొట్టివేస్తూ నీ సహాయాన్ని పంపండి. కల్వరి పరిచర్యకి విరోధముగా లేస్తున్న ప్రతి ఆయుధము తుత్తునీలైపోవలేస్తున్నామం. ఈ సేవ అభివృద్ధి పొంది నీ రాజ్యము కట్టబడి రేపు 50 దినాలు కూడా ఘనంగా జరుగుటకు సహాయం చేసి
తోడే ఉండండి. మ్యారేజ్ డే బిడ్డలకు ఒక ఈ సంవత్సరం చక్కటి త్రోవ బ్లెస్సింగ్ రిలీజ్ చేస్తూ వారిని దీవిస్తూ వారి కుటుంబ జీవితం దీవించబడును గాక. బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారు గొప్పవారు కావాలి. ఈ సంవత్సరంలో నూతన కృప దీవెన వారికి ఉండును గాక. అంతేకాక ప్రభా, ఎవరెవరైతే నా తండ్రి ఈరోజు రోగాలతో ఉన్నారో వారికి కూడా సంపూర్ణమైన విడుదల స్వస్థత ఇచ్చి మా అందరికీ మీరు తోడై ఉండి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ మార్నింగ్ అందరూ కూడా ఈ వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని స్తుతించండి. దేవుని బిడ్డలారా, మరి శుక్ర శని ఆదివారాలు చక్కటి మీటింగ్స్ జరుగుతున్నాయి కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో. శుక్రవారం, శనివారం, ఆదివారం అంటే 16 సాయంత్రం, 17 సాయంత్రం, 18 ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 ఆరాధనలతో ఈవినింగ్ ఆయిల్ అనాయింటింగ్ సర్వీస్. కాబట్టి కల్వరీ ప్రామిస్ ల్యాండ్ మీ అందరికీ తెలుసండి. హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు, దూర ప్రాంతాల్లో హయత్ నగర్ దగ్గర కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో. కాబట్టి 3వ శుక్ర, 3వ శని, 3 ఆదివారాలు కల్వరీ ప్రామిస్ ల్యాండ్ మీటింగ్స్. ప్రతి ఒక్కరూ ఉపదేశం కొరకు, ఆరాధన కొరకు, ప్రార్థన కొరకు మనం బలం కలిగి దేవుని సందులో ముందుకు సాగుదాం. అంతేకాక దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. నెక్స్ట్ ఏంటంటే మరి హాలిడేస్ కూడా వచ్చాయి. చక్కగా 3 రోజులు ఎస్తేరు దేవుని సందులో గడిపి అద్భుతాలు చూసినట్టు 16, 17, 18 కల్వరీ ప్రామిస్ ల్యాండ్ జరిగే సభలు, ఉజ్జీవ సభలు, ఉపదేశములు, ఆరాధనలు, శక్తి కలిగిన ప్రార్థనలు అందరం ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.